అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో జ్యుడిషియల్ మీద కూడా మాకు కొంచెం డౌట్స్ వచ్చాయి. అది కూడా మసిపూసుకుంటుందని చెప్పేసి అనే అభిప్రాయం ఉంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు పోవడం లేదు. కానీ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా అద్భుతమైన తీర్పు. అది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఉపయోగపడేవి ఎలక్ట్రల్ బాండ్స్. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఎప్పుడు ముద్రస్త డబ్బులు ముద్రస్త పనికి పనిచేస్తాయి. అది దొంగ డబ్బులు దొంగతనానికే పనికి వస్తాయి. ఎవరికీ సంబంధం లేకుండా రహస్యంగా ఆ బాండ్లు ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, ఆ డబ్బులు వాళ్ళ అపసత్యం కాదు. అది పబ్లిక్ మనీ. ఎవరి చేత ఎక్కడ ఉన్నా సరే అది పబ్లిక్ మనీ తప్ప వాళ్ళు పుట్టంగా తీసుకొచ్చిన డబ్బులు కావు. చచ్చిపోతే కూడా తీసుకోవాలని కదా వేరు. అలాంటి పవిత్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని పవిత్రమైన రాజకీయ వ్యవస్థ మీద ఖర్చు పెట్టించి ఆ రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పని మా ఉద్దేశం. మాకు కూడా ఈ ఎన్నికల్లో ఒక ఇద్దరు పంపించారు బాండ్స్. ఎందుకో మేము మాకు వద్దా ఇవని చెప్పి పంపించేసాం. ఆయనకి పంపడం మేలైందని ఇప్పుడు అనిపించింది నాకు. ఇది పారదర్శకత లేదు. రెండవది పిఎంస్ కేర్ ఫండ్. పిఎంస్ కేర్ ఫండ్స్కు దానికి లెక్క జమా లేదు, ఆడిట్కి రాదు, అది ఆర్టీఐకి వర్తించదు. ఈ విధంగా ఈ రెండు అంశాలు మోడీ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడం చెప్తా ఉన్నారు. ఇప్పుడు పదే పదే మోడీ గ్యారంటీ అని చెప్పేసి అని చెవులు తూట్లు పడే పద్ధతుల్లో రేడియోలు ఓపెన్ చేసినా, టీవీలు ఓపెన్ చేసినా అదే వస్తూ ఉన్నాయి. ఏం గ్యారంటీ లోపాలే. ఇప్పుడు అసలు ఉద్దేశం ఏంటి? నిజంగా గ్యారంటీ అయితే ఈ రైతులు అంత ఆందోళన చేయాలనుకుని ఉందా? ఢిల్లీ బార్డర్లో రైతులందరూ కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. మీరు హామీ ఇచ్చారు కదా, 2 ఏళ్ళ క్రితం హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ ఎందుకు అమలు చేయలేదు? స్వామినారాయణ కమిషన్ ఆమోదించారు కదా, ఆయనకి పారితోషికంగా రాజ్యసభకు సీట్ ఇచ్చారు కదా, మరి దాని ఎందుకు అమలు చేయలేదు? కేసులు మొత్తం రద్దు చేస్తామని చెప్పారు, ఎందుకు చేయలేదు? ఇదంతా మోడీ గ్యారెంటీల భాగమా? అసలు నాకు అర్థమైంది మోడీ గ్యారెంటీలో ఒకటే అర్థమైంది ఏంటంటే అంతర్భాగంగా మోడీ గ్యారెంటీ ఫర్ అదానికి గ్యారెంటీ ఇచ్చాడు. జనానికి మీకు గ్యారెంటీ అంటున్నాడు, కానీ జనానికి ఏమి గ్యారెంటీ లే, అదానికి మాత్రమే గ్యారెంటీ ఇచ్చారు. అందులో భాగమే ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి సీషోర్ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా బ్యాన్ చేశారు. 3 నెలల క్రితం దాన్ని బ్యాన్ లిఫ్ట్ చేశారు. ఎక్కడి వరకు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నట్టు శ్రీకాకుళం, విశాఖపట్నం వరకు ఓపెన్ చేశారు. టెండర్స్ వేశారు. 3 రోజులు టెండర్ క్లోజ్ చేశారు. అదానికి దాన్ని అప్పగించారు. అంటే అది యుద్ధ విమానాలు మొదలుకొని, అణువు మొదలుకొని టైటానిక్ నీటికి ఉపయోగించేటువంటి అత్యంత విలువైనటువంటి మెటీరియల్. ఆ సీషోర్ మొత్తం అట్లా తొవ్వితే మంచిదిగా చెప్పేసి అని ఎన్విరాన్మెంటల్ వల్ల బ్యాన్ చేస్తే అంతవరకే ఓపెన్ చేశారు. లక్షల కోట్ల విలువైనటువంటి ఆ బీచ్ శాండ్స్ మొత్తం అదానికి అప్పగించేశారు. అదొకటే గ్యారెంటీ, అది చాలు, ఇంకేం అక్కర్లా. ఈ పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేశారు, ప్రజాస్వామ్యం లేకుండా చేశారు, అధ్యక్షుడిని దిష్టిబొమ్మగా తయారు చేశారు, ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పుచేతులు ఉండే పత్రిక ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా సిపిఐకి మనం చెప్పక్కర్లే. ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో వాళ్ళందరిపై దాడులు చేస్తున్నారు. ఉదాహరణకి కేజ్రీవాల్ పైన దాడులు చేస్తున్నారు. దేనికి దాడులు చేస్తున్నారు? ఆయన కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఉంటే ఒకటిగా ఉండు, లేకుండా పోతే లోపల పెడతా ఉంటున్నారు. బ్లాక్మెయిల్.
మరి 100 కోట్ల రూపాయల స్కామ్లోనే ఆయన్ని డిప్యూటీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి ముఖ్యమంత్రి కూడా జైలు ఇస్తారు కదా. 45,000 కోట్ల రూపాయల అవినీతిలో పాల్గొనేటువంటి 11 కేసులు ఉన్నటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళకి ఎట్లా ఉంటాడు బెయిల్ పైన? 10 ఏళ్ళకి బెయిల్ పైన ఉంటాడా? 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? వైసీపీ నుంచి వచ్చింది. మధ్య ధనారి పత్రం కేసీఆర్ కూతురు కవిత, వీళ్ళు దాన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి 100 కోట్ల దానిలోని ప్రారంభంలో మీ వైసీపీ పడితే వాళ్ళపైన కేసులు లేవు, వాళ్ళ లోపల బయట ఉంటారా? కవితమ్మ బయట ఉంటుందా? సిసోడియా మాత్రం 5 నెలలకు జైల్లో ఉంటాడా? ఇప్పుడు ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ కూడా జైలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే మీకు అనుకూలంగా ఉండే వాళ్ళపైన ఎలాంటి కేసు ఉండవు. అంతేందుకు కోడికత్తి కేసు ఉంది. నాటకీయ పద్ధతుల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒక నాటకాన్ని సృష్టించి, ఒక పాత్రను సృష్టించి, ఆ పాత్రధారిగా శ్రీనివాసుని వండబెట్టి హత్యాప్రయత్నం చేయించుకున్నారు కదా, ప్రాణం పోకుండా మొత్తం గీసుకున్నారు కదా. మరి కేసు వచ్చింది కదా. 5 ఏళ్ళగా జైల్లో ఉన్నాడు పాపం శ్రీను. హత్యాప్రయత్నం చేసినవాడు జైల్లో ఉన్నాడు. హత్యాప్రయత్నం గురి అయినవాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళగా కోర్టుకు పోలే. అంటే హత్యాప్రయత్నం చేయించుకున్నవాడు కోర్టుకు పోయి చెప్పాలి కదా. 5 ఏళ్ళకి ఎందుకు పోలేదు? పోకపోతే కోర్టు ఏం చేసింది? ఆయనకేమో నోటీస్ ఇచ్చిందా అర్జెంటుగా కలవమని చెప్పి? మరి కేజ్రీవాల్ పోకుండా పోతే మాత్రం కోర్టు కల్పించుకొని మీరు సిబిఐ దగ్గరికి పోయింది అని చెప్పేసి ఆదేశిస్తుందా? 5 ఏళ్ళుగా కోర్టుకు పోకుండా జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టు ఆదేశించరా? పోయి సాక్ష్యం చెప్పడా? దీన్ని బట్టి నాటకంగా కల్పితంగా నువ్వే సృష్టించుకొని హత్యాప్రయత్నం గురి అయ్యి సింపతి సంపాదించుకోవడానికి ఒక నాటకం అన్నాడు. అది 420 కేసు కింద ఆయన పెట్టాలి వాస్తవానికి. అది ఒక పెద్ద జోక్. ఏం జోక్ అంటే టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య సయోధ్యం ఉన్నది. వాళ్ళకి సయోధ్యం ఉండబట్టే కవితమ్మ ఇంకా బయటే ఉంది. అది తెలంగాణ ప్రజానికి అర్థమైపోయింది. అందుకే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే శైలిలో నడుస్తున్నారని చెప్పేసి అర్థమైపోయింది. దాని ఫలితంగా ఆయన ఓడిపోవడం కూడా కారణం. బీజేపీతో ఎప్పుడైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో దాంతో టీఆర్ఎస్ కూడా ఓడిపోవడానికి కారణం. ఇప్పుడేమంటున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు పైన 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నారు, ఆయన కట్టడానికి అధికారం మీరే ఉన్నారు. అనేక మాటలు బీజేపీ రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు వచ్చి కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది, కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది చెప్పారు. చెప్పిన ఎందుకు చర్యలే? 2 ఏళ్ళ నుంచి మీరు చెప్తున్నారు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఏమంటం వచ్చింది? పిల్లి అడ్డం వచ్చిందా? శుభకార్యక్రమం పోయినప్పుడు పిల్లి అడ్డం వస్తే మరి ఎందుకు పోతారట? బికాజ్ పిల్లి అడ్డం వచ్చిందా? ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్ట్ అవుతున్నారు? రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్తున్నారు మేమే కానీ గెలిచి ఉంటే ఈ పాటికి ఆయన జైల్లో పెట్టుండేవాడు కేసీఆర్ అంటారు. అంటే మేమే గెలిచి ఉంటే బర్రెపేట భద్రభద్రంగా పరుగుకొట్టామని చెప్తున్నారు. ఎందుకంటే పనికి వాళ్ళ మాటలు అర్థం ఏంటంటే సిబిఐకి తీసుకుంటే సిబిఐ మీరు ఒకటే కదా. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి సిబిఐకి మధ్య తేడా ఏముంది? షర్ట్లు డ్రెస్సులు తప్ప. కాబట్టి ఆ కేసీఆర్ తెచ్చుకుంటే మన కేసీఆర్ని కాపాడచ్చు. కేసీఆర్ అవినీతి కాళేశ్వరం కాపాడడానికి ఉపయోగపడే పద్ధతుల్లో వాళ్ళు తెలివిగా సిబిఐకి అప్పగిస్తూ ఉన్నారు. సిబిఐకి అప్పగిస్తే సేఫ్ అయిపోతాడు కేసీఆర్. కేసీఆర్ జుట్టు వాళ్ళ చేతిలో ఉంటుంది. సిబిఐని అడ్డం పెట్టుకొని కేసీఆర్కి కాళ్ళ కింద పెట్టుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే కాళ్ళ కింద పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఎట్లయితే కాళ్ళు పట్టించుకుంటున్నాడు, కేసీఆర్ కుటుంబం అంతా కూడా వచ్చి పాదసేవ చేయాలి. ఆ పద్ధతుల్లో పెట్టినా తప్పితే నిజంగా కాళేశ్వరం అవినీతిని బయట తీయడం కానే కాదు. బీజేపీ కేంద్రంలో చేసే అవినీతితో పోల్చుకుంటే కాళేశ్వరం ఎంత అండి? 1000 కోట్లు 1,00,000 కోట్లు అదానికి అప్పగిస్తా కూర్చొని మీరు దాన్ని మాట్లాడతారా? మీ చేత ఇది చేయండి, చట్టవిరుద్ధ పాలన చేయించండి. కాబట్టి ఇది కాళేశ్వరం సిబిఐకి అడిగేటువంటి బీజేపీ వాళ్ళు కుట్రపూరితంగా భవిష్యత్తులో కేసీఆర్ని కాపాడడానికి ఉపయోగపడేటువంటి కుటిల బుద్ధి, వక్ర బుద్ధి తప్ప నిజమైంది కానే కదని చెప్పేసి మా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.